నమస్తే శోభా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. తన ఆస్తిని కాజేయడమే కాకుండా తన కన్న కొడుకు అని చూడకుండా రోడ్డుపైకి గెంటి వేస్తూ ప్రాణహాని తలపెడుతున్న మాజీ భర్త షేరు భాష నుంచి తనకు తన పిల్లలకు రక్షణ కల్పించాలని బాధితురాలు సమీరా బేగం సోమవారం మహిళా సంఘాలతో కలిసి ఆందోళన చేపట్టారు. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం తనకు వివాహమై 20 ఏళ్లు పూర్తి కాగా గతంలోనే తన తల్లి బతుకున్న సమయంలోనే మొదటి భర్తతో విడాకులయ్యాయి. ఆ తర్వాత తన తల్లి సమక్షంలోనే రెండో వివాహం చేసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. గతంలోనే తన తల్లి నుంచి సంక్రమించిన ఆస్తికి సంబంధించిన పంపిణీ జరిగిందని, ఇంటి పత్రాలు, పన్ను రసీదులు అన్ని తన పేరు మీద ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. అయితే గత కొన్నేళ్లుగా తన మాజీ భర్త షేరు భాష ఆ ఆస్తిపై కన్నేసి దౌర్జన్యంగా తన డాక్యుమెంట్లను లాక్కున్నాడని బాధితురాలు కన్నీరు మున్నీరయ్యారు. అయ్యలూరుకి చెందిన తన మాజీ భర్త షేరు భాష అత్త కొడుకు ఆలీ సహకారంతో మాజీ భర్త నిరంతరం దాడులకు తెగబడుతున్నాడని, ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న తన 18 సంవత్సరాల కుమారుడిని 12 సంవత్సరాల కూతురిని కనికరం లేకుండా ఇంటి నుంచి బయటకు గెంటేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నప్పటికీ వారి వేధింపులు ఆగడం లేదని పేర్కొన్నారు. పోలీసులు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో తాను మహిళా సంఘాల అండతో రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ఈ క్రమంలో తన ప్రాణాలకు, తన పిల్లల ప్రాణాలకు మాజీ భర్తతో పాటు ఆలీ వల్ల ముప్పొంచి ఉందని, తమకు ఏ క్షణంలోనైనా అపాయం కలగవచ్చని ఆ భయాందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న నంద్యాల 1 టౌన్ పోలీసులు బాధితురాలని మరో వర్గాన్ని సముదాయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న పోలీసులు చట్టపరంగా పూర్తి విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇస్తుండటంతో ప్రస్తుతానికి పరిస్థితి సద్దుమణిగింది. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తన ఇంటిపై తనకు హక్కు కల్పించి ప్రాణరక్షణ కల్పించాలని సమీరా బేగం వేడుకుంటున్నారు. పత్రాలు నా పేరు మీద ఉన్నాయి, పన్ను రసీదు నా పేరు మీద. నేను పోలీసులకు కూడా సమాధానం అడిగినాను, కానీ నాకు సమాధానం దొరకలేదు. వాడి వల్ల, వాళ్ళ అత్త కొడుకు వల్ల నాకు ప్రాణ దండం ఉంది. దయచేసి మీరు ఎవరు నాకు రక్షణగా. ఇది జరగబట్టి కూడా సుమారుగా 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది. 3 ఏళ్ల నుంచి నాకు వివాహం అయింది. 3 ఏళ్ల నుంచి వాడిని సతాయిస్తూనే ఉన్నాను. వాడితో నాకు సంబంధం కూడా లేదు. వాడి పేరు మీద ఇల్లు లేదు. వాడిది కాదు, వాళ్ళ నాయనది కాదు, వాళ్ళ తాతోళ్ళది కాదు. మా అమ్మ నాకు రాసి ఇచ్చిన ఇల్లు. ఈ రోజు నేను ఉండకూడదు, నా పిల్లలు ఉండకూడదు అని నాకు రోడ్డుకి ఇచ్చి చంపుతానని రాడ్లు ఇంట్లో పెట్టుకొని దౌర్జన్యంగా తిరుగుతున్నాడు. వాడి పేరు షేక్ షేరు భాష. ఐనూరులో ఉన్న వాడి పేరు అలీ. ఐనూరులో ఉన్న ఆయన షేరుకు అత్త కొడుకు అవుతాడు. ఈయన మాజీ భర్త. ఆయన విడాకులు కూడా అయిపోయి 3 ఏళ్ళు అయింది. దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి బయట తప్పి వాడు దౌర్జన్యంగా ఉంటున్నాడు. నాకు వాడి వల్ల, వాడి అత్త కొడుకైన అలీ వల్ల ప్రాణగండం ఉంది. నాకు, నా పిల్లలకు ఉంది. కంప్లైంట్ ఇచ్చినాను. 10 సంవత్సరం నుంచి నేను స్టేషన్ కి తిరుగుతున్నాను. పోలీసులు వస్తాను, చేస్తాను, పోతాను. ఇదే తప్ప నాకు రక్షణ కల్పించడం లేదు. నేను కోర్టు కాపీలు కూడా తీసుకుపోయి చూపించిన పోలీస్ స్టేషన్ లో. ఎస్పీ గారు సార్ దగ్గర పోలేదు, కానీ సిఏ సార్ దగ్గర పోయాను. కానిస్టేబుల్ అందరికి చెప్పాను, కానీ నాకు న్యాయం జరగలేదు. స్టేషన్లకు తిరిగి 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 నేను, నా పిల్లలు రోడ్డుకున్నారు. వాడు నా ఇంట్లో దౌర్జన్యంగా ఉన్నాడు. నాకు నా ఇల్లు, నేను నా పిల్లలు నా ఇంట్లో ఉంటాము. వాడి వల్ల, వాళ్ళ అక్క కొడుకైన అలీ వల్ల నాకు రక్షణ కావాలి. ప్రాణగండం ఉంది. వాడు ఓపెన్ గా చెప్తున్నాడు, ఇంట్లో రాజు పెట్టుకున్నాడు. నువ్వు కానీ నీ పిల్లలు కానీ చంపుతానంటున్నాడు. అందరు పబ్లిక్ లో కూడా చెప్పినాడు వాడు చంపుతానని. నాకు ప్రాణరక్షణ కావాలి. నంద్యాల జిల్లా బైర్మాన్ వీధి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వస్తుంది ఈ పరిధంతా. నా పేరు గుర్రం లక్ష్మి. నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా చేస్తున్నాను. ఒక మహిళా సంఘంగా చేస్తున్నాను. ఇంతమందికి చేసే సేవలలో ఈ రోజు మా దగ్గరకు వచ్చి, అక్క నేను స్టేషన్కి తిరిగినాను, అంతటా తిరిగినాను అక్క. అతనికి వచ్చేసి ఈయన తొలి భర్తకు వచ్చేసి విడాకులు 3 ఏళ్ళు అయిపోయింది. విడాకులు అయ్యి ఈయనకు వీళ్ళమ్మన్నప్పుడే, బతుకున్నప్పుడే వేరే మ్యారేజ్ చేసింది. ఆ మ్యారేజ్ చేసినప్పుడు కూడా మీకు 2 పిల్లలు ఉన్నారు తొలి భర్తకి. ఆ 2 పిల్లలను కూడా ఆ మ్యారేజ్ చేసుకుని రెండో భర్త ఈయన కలిసి ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళమ్మ ఉన్నంత కాలం ఈయన ఉన్నారు.
అతని ఇల్లు ఇచ్చకుండా అతని నాయనది కాదు ఇది ఆస్తి, అతని అమ్మది కాదు ఆస్తి. వీళ్ళల్లా కలిసి ఎవరు 500 మెట్టంట అని ఇద్దరు కలిసి వీళ్ళు సంపుతాను నిన్నని చెప్పి ఆమెను భార్యను అంటే మాజీ భార్యను సంపుతానని చెప్పి కొడుకుకు యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో పడితే కొడుకును ముక్కపోతున్న నెలలలో కొడుకును బయటికి దెబ్బి కాళ్ళతో రోడ్డు మీద తీసి చేస్తే స్టేషన్కి తిరిగిన కూడా ఒక మహిళకే రక్షణ లేదంటే మన నంద్యాలలో ఎంతమంది ఇంట్లో ప్రాణాలు ఎంతమంది చంపుకుంటున్నారు ఈ రోజులలో. ఇది జరగకుండా ఉండాలంటే అతను ఇంట్లో ఉండకూడదు, భర్త తొలి భర్త ఇంట్లో ఉండకూడదు. అతని భర్త ఎట్లయితాడు విడాకులు అయిపోయిన తర్వాత తలాక్ తీసుకున్నావు, అన్ని తీసుకున్నావు, ఎట్లా భర్త అవుతావని నువ్వు ఇంట్లో అక్కుగా ఉంటున్నావు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా నేను, నీ ఆస్తులు ఏమన్నా ఉంటే కూడా నీ పిల్లలకు సొమ్మిస్తాయి, నీ పిల్లలకు వస్తాయి నీ ఆస్తులు ఉన్నా కూడా. కానీ నీ ఆస్తులు వాళ్ళు ఆశయలే, నీ ఆస్తులు ఆశలే, నీవేం ఆశయలే. ఒక మహిళను పట్టుకొని నువ్వు పిల్లల్ని అందరూ పట్టుకొని పుట్టిస్తున్న పిల్లల్ని నువ్వు చంపుతాను, నువ్వు లంజమే రాట్లతో కొట్టేది వచ్చేది కారం పొడకలేదు ఇంట్లో అంతా గ్యాస్ లీక్ చేసేది, నిన్ను చంపుతాననేది బీజాలు వేసేది, వాళ్ళని ఇంట్లో పెట్టేది. ఏమి ఇంతవరకు జరుగుతుంది అంటే మన నంద్యాలలో ఎన్ని మర్డర్లు జరగాలి ఇప్పటికి వాళ్ళు చంపుకుంటూనే పోతుంటారా లేక. మళ్ళీ దీంట్లో పొట్టుకలు కూడా ఎంటర్ అవుతుందంట. పొట్టుకల వల్ల కూడా అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఇది సొంత ఆస్తులు. లీగల్ పోవాలంటే లీగల్ పోనీకే ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, ఇంటి పన్ను ఉంది, స్థల పట్టకాయితాలు ఉన్నాయి, తల్లి రిజిస్టర్ చేసింది. వాళ్ళని ఏమన్నా ఉంటే తీసుకురమ్మాను. ఈరోజు ఒక మహిళగా నేను అడుగుతున్నా, ఇది హోమ్ మినిస్టర్ కాడికి కూడా పోతుంది, చంద్రబాబు నాయుడు కాడ కూడా పెడతాం దీన్ని. చంద్రబాబు గారికి, లోకేష్ గారిని, ఈరోజు పవన్ కళ్యాణ్ అన్న గారిని అందరినీ మేము కోరుకుంటున్నది ఒక హోమ్ మినిస్టర్ను, మహిళా హోమ్ మినిస్టర్ను, మైనార్టీ మినిస్టర్ల అందరికీ చెప్తున్నా నేను, ఒక మహిళను మనం కాపాడాలంటే వాళ్ళని కఠినంగా శిక్షించాలా. యశ్వ గారిని కూడా అడుగుతున్నా, కలెక్టర్ మేడాన్ని కూడా అడుగుతున్నా నేను. ఈ రోజు కలెక్టర్ మేడం కాడికి కూడా మేము తీసుకుపోతాము, కలెక్టర్ మేడం కాడికి తీసుకుపోతాము, యశ్వ గారి కాడికి తీసుకుపోతాము. నేను ఆమె ఇంట్లో అయితే అతను ఉండకూడదు. నేను కూడా వచ్చి ఏమన్నా వద్దురా అన్నానంటే కూడా మా మీద కూడా దాడి చేస్తున్న అనుకుంటున్నాడు. అంటే ఒక మహిళకు రక్షణ లేదు ఎక్కడ. అశోక్ మమ్మల్ని మహిళలను కూడా పెట్టుకొని మమ్మల్ని ఎట్లా మాట్లాడుతున్నాడు. మమ్మల్ని అంటాడు నీ కులం ఏందో తెలిసే నాకు అంటాడు. నా కులం ఎస్సీ, నేను ఎస్సీ నాలే. అయితే మేము ఎవరికి సైనికులేవా? నేను ఎందుకు కూడా కుల సంఘాలు అన్ని ఎందుకుంటాయి? ఈ రోజు చెప్తున్నాను, ఈ రోజుకి న్యాయం జరగకపోతే ఎక్కడెక్కడ రాష్ట్రం మొత్తం మహిళలన్నా ఖచ్చితంగా ఈయనకు అందరూ వస్తారు, అందరూ నిలబుతాము, ధర్మ గుర్తపెడతాము. ఇన్నే వాస్తవం ఇది జరిగేదైతే వాస్తవం చెప్తున్నాం. ఖచ్చితంగా సిఐ గారికి, డిఎస్పీ గారికి, ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటాను ఏంటంటే ఇల్లు పంపిస్తలేదు, వాళ్ళను పానాలతో రక్షించండి, ఆమె ఇంట్లో ఆమెను పెట్టండి. ఇదే మేము కోరుకుంటున్నాము. ఉంటాము. అందరికి నమస్తే సార్. ఇక్కడ ఇంట్లో ఆమె ముస్లిమ్స్ మైనార్టీ కాబట్టి మహిళ ఇబ్బంది పడుతున్నాను అక్క అని చెప్పేసి ఏడుస్తా ఉంటే మేము ఇక్కడికి వచ్చి చూసినాము. ఏం కథ, ఏం జరుగుతుంది అని విచారించడానికి ఆమె మాజీ భర్త కాడికి వచ్చి అడగగా మీరెవరే గబ్బుదల్లారా అది కానీ మా మీదకి రావడము, ఆమెను రాళ్ళు తీసుకొని కొట్టడము, కప్పగుత్తి తీసుకొని కొట్టడము, కప్పకుక్కరతో కొట్టడము, అట్లా దాడి చేసి ఆమె మీద మాటికి బయటికి దొబ్బి ఆమె కొడుకు కుమారుణ్ణి బయటికి దొబ్బి ఇంట్లో ఒక్కడు ఉంటున్నాడు. ఆమె బజార్లలో పడి ఎక్కడ పడి బతుకుతాదని ఆమెను ఇంత రాసి రంపాన పెడుతున్నాడు. పోలీస్ స్టేషన్ ను సంప్రదించితే పోలీసులు కూడా సహారం లేకుండా కనుక ఆమె ఎక్కడికి పోయి బతకాలని మేము ఈ రోజు మహిళలమంతా కూడి వచ్చి ఒక కాటి మహిళకు తోడుగా ఉండాలని నిలబడినాము. ఆయన 1000 మందిని తీసుకొని వస్తా మిమ్మల్ని అందరినీ చంపుతా అని మమ్మల్ని కూడా బెదిరించి ఇక్కడ నుండి వెళ్ళడం జరిగింది. మీడియాను సంప్రదించి మేము వాయిస్ ఇవ్వడం జరిగింది. చాలా
తీసుకొని ఒక మహిళ కొంచెం కూడా గౌరవం లేకుండా ఆయననే కొట్టి ఆయననే కారపొడి తల్లి వాళ్ళ మీదనే కంప్లైంట్ ఇచ్చారు. ఆమె వాళ్ళమ్మ మన సార్కనే జరిగింది ఇది. అందుకే మన సార్కనే ఇది జరగడం మన సార్కనే జరిగింది. ఇది సంవత్సరం నుంచి మేము గోడాడుతుంది. మన సార్ కూడా ఎందుకు కట్టి పట్టుకెళ్ళకున్నాడు దీన్ని? ఎందుకు साल